వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. నేను వస్తానే 94 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 73ని పునరుద్ధరించాం. ఇది మన చిత్తశుద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ వెన్నెముక బీసీలు. తమలో నేను మీకు అండగా ఉంటా. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు. మిమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మీ అభివృద్ధికి ఎప్పుడూ పెద్దపీట వేస్తా. అందుకని మొదటి నుంచి కూడా వెనుకబడిన వర్గాల్ని పైకి తెచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న బడ్జెట్లో 47,456 కోట్లు పెట్టాం. నాయి బ్రాహ్మణులకి గౌరవ వేతనం 25,000కు పెంచాం. చేనేతలు జీఎస్టీ ఎత్తేసాం. పవర్ లూమ్స్ 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. గీత కార్మికులకి మద్యం షాపులో 10% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్. మత్స్యకారులు ఉపాధి దెబ్బతీసే 217 జీవోని రద్దు చేశాం. మత్స్యకారులు వేటకు పోయే సమయంలో పోలేకపోతే హాలిడే ఉండేటప్పుడు 20,000 రూపాయలు చొప్పున 259 కోట్ల రూపాయలు అందజేశాం. యాదవులకి, కురబలకి గొర్రెలు గాని ఆవులు పట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తాం. స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. పేదవాళ్ళందరినీ కోరుతున్నాం. ఎస్సీలకు, ఎస్టీలకు సూర్య గారి కింద రూఫ్ టాప్ పవర్ తయారు చేసుకోవడానికి ఉచితంగా డబ్బులు ఇస్తామని హామీ ఇస్తున్నాను. వాళ్ళు కానీ ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేసుకుంటే తిరిగి వాళ్ళకు డబ్బులు కూడా ఇస్తాం. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. బీసీలకు హామీ ఇస్తున్నాం. 3 కిలోవాట్ల వరకు దగ్గర 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడుండి ఆ అగ్రవర్ణాలకు చెప్తున్నా, మీ ఇండ్ల పైన మిగిలిన అందరూ కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టుకోండి. కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. తద్వారా మీకు కరెంటు ఛార్జీలు కట్టే భారం పూర్తిగా పోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతులకు హామీ ఇస్తున్నాం. మీ పొలాల దగ్గర కుసుమ కింద మీ పంప్ సెట్ల దగ్గర సోలార్ పంప్ సెట్లు పెట్టుకోండి. డబ్బులు నేనే ఇస్తా. మిగిలిన కరెంటు మీరు వాడుకోండి. మీ ఇండ్లు దీపాలు వెలిగించుకోవడానికి ఇంటికి వాడుకోండి. ఇప్పుడు చాలా మంది మోటార్ బైకులు వేసుకొని వచ్చారు, కార్లు వేసుకొని వచ్చారు. అవసరమైతే ఆ కరెంటుతో ఏవైతే పవర్ అన్ని ఛార్జ్ చేసుకుని ఉచితంగా ప్రయాణం చేసుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వేద విద్యార్థులకు 3,000 భృతి, అర్చకులకు 15,000 పెంచాం, ఇమాములకు 10,000 పెంచాం, మౌజములకు 5,000 పెంచాం, పాస్టర్లకు కూడా 5,000 పెంచిన ఏకైక పార్టీ ఎన్డీఏ కూటమి అని చెప్పి తెలియజేస్తున్నా. ఆర్య వయస్సుల ఇలవేల్పు శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేస్తున్నాం. అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ కింద 5 ఎకరాలు భూమి ఇచ్చి అక్కడ ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తాం. ఇది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జూనియర్ న్యాయవాదులకి భృతి చెల్లిస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఉద్యోగస్తులందరూ కూడా టీచర్లకు మేలు చేసేలాగా
117 జీవో రద్దు చేశాం.